ఫ్లైఓవర్ బ్రిడ్జిలు వచ్చిన కాంచి మన పట్నంలా ట్రాఫిక్ శాన మట్టుకు తగ్గింది. లేకుంటే ఎంత నరకం ఉంటుండే ఏం కదా. గంటల కామానం ట్రాఫిక్ లా పసాయించి పుణ్యకాలమంతా రోడ్ల మీదనే గడుపుదుము. కానీ సర్కారోళ్ళు చేసిన ఇగురం చెయ్యంగా ఇప్పుడు పట్నం మొదట ఫ్లైఓవర్లు అయినాయి. అన్నట్టు గీ బ్రిడ్జిలు పెద్ద పెద్ద జాగలనే అనుకున్నాం గాని ఇప్పుడు ఇరుకు రోడ్లుండే పాత బస్తీలగిన మస్తుగా పెరిగినాయి. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులు ఎట్లెట్ల నడుస్తున్నాయి ఏం కథ అనేది అరుచుకుంటాను పోయిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. తెలంగాణ సర్కారు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ సంతోష్ నగర్ చెంచల్గూడ సైదాబాద్ నడుమ కొత్త ఫ్లైఓవర్ కడుతున్న ముచ్చట ఎరుకున్నదే కదా. ఒక బ్రిడ్జి పనులు చానుద్ర సంధి నత్త నడకన సాగుతున్నాయట. ఈ ముచ్చట మీద హుషారైన మంత్రి సారు అసలు పనులు ఎందాకొచ్చినాయి, ఎందుకు ఆలస్యమవుతున్నాయి, అనుకున్న సమయానికి బ్రిడ్జి చాలా అవుతుందా కాదని ఇట్లా వచ్చి చూసిండు. ఇక వచ్చిన మంత్రి సారుకు లోకల్ నాయకులు చెల్లబట్ట కప్పి స్వాగతం పలికిర్రు. ఇక బండి దిగిన మంత్రి సారు కాలినడకన నడుచుకుంటే బ్రిడ్జి నిర్మాణం ఎట్టెట్లయితుంది, ఇంకా ఏ పనులు బాగున్నాయి అనేది అంతా కలదిరిగి చూసిండు. ఓ మలక బండి ఎక్కి బ్రిడ్జి మీద చక్కర వేసుకుంటే ఎంత పొడుగుంది, ఎంత ఈశీరం గజ్జిర్ అనేది అంతా చూసిండు. 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీని వల్ల సంతోష్ నగర్ కావచ్చు, చెంచల్గూడ జైలు కావచ్చు, సైదాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది. ఇది ఒక్కటే కాదు, పనిల పని ఏండ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూసారాంబాగు బ్రిడ్జి సూత దబ్బినే పూర్తి చేస్తారట. మంచి ముచ్చటే. ఈ తాప వానలు పెద్దగా లేక మంచిదైంది గాని జోరు వానలుంటే ఈ పాటికి మూసారాంబాగు దిక్కు మళ్ళా మునుపటి కథనే కనిపించేది. అందుకే గా ముచ్చట కూడా ముంగటేసుకున్న మంత్రి సారు పెండింగ్లున్న అన్ని ఫ్లైఓవర్ల మీద సీఎం సారు స్పెషల్ నజర్ వేసిండు. ఎంత దబ్బినైతే అంత దబ్బిన పూర్తి చేసుడే మా టార్గెట్ అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఇక సర్కారు సలహాదారు హనుమంతన్న మాట్లాడుకుంటా అంబర్పేట పాత పోలీస్ స్టేషన్ పక్క పోయి కొద్దిగా జాగుంది, అది గుడి కోసం ఇస్తే చాలా మంచిగా ఉంటదని చెప్పిండు. ఇట్లా పాత పోలీస్ స్టేషన్ పక్కకు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఎవరికి ఉపయోగపడదు. అది ఇస్తే మా అమ్మవారికి పూజలు అవుతాయి, జనం ఎక్కువైపోతుంది, రోజు రోజు భక్తి పెరిగింది కనుక దానికి కూడా చేయమని పొన్నం ప్రభాకర్ మంత్రి గారు చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ చెప్పారు. 150-180 గదాలు ఉంది, అది ఇస్తే మేము చేసుకుంటారు, మహిళలు కూడా సంతోషపడతారని కోరుతున్నాం. అది మొత్తానికి సైదాబాద్ బ్రిడ్జి పనులు దాదాపు దగ్గర పడ్డట్లే. ఇక తారీఖు ఖరారు చేసుకుని పరద గుంజుడే బాకుంది. ఈ లోపల అప్రోచ్ రోడ్డు ఇంకా సాఫ్ సఫాయి పనులు పూర్తయితాయి. అన్ని పనులు జబజబ ఒడిపించి పాత బస్తీ జనాల ట్రాఫిక్ తిప్పల తీరుస్తామన్నాడు మంత్రి. మరి ఇక కొత్తగా కడుతున్న ఈ బ్రిడ్జీలకు ఏం పేర్లు పెడతారో ఏమో చూడాలిగా.